ఒబేసిటీ డయాబెటీస్ రెండు ప్రమాదమే కదా సార్. ఒబేసిటీ డయాబెటీస్కి దారితీస్తుంది కాబట్టి ఒబేసిటీ ఉన్న వాళ్ళలో డయాబెటీస్ వస్తే ఇంకా ఎంత ప్రమాదం? ఓకే, ఒకప్పుడు డయాబెటీస్ వచ్చిందంటే వాళ్ళు చాలా బక్కగా ఉన్నవారు. ఇటీవల గత ముఖ్యంగా 20 ఏళ్లలో హైపర్ ఇన్సులిమియా అంటే ఇన్సులిన్ బాడీలో ప్యాంక్రాస్ నుంచి అదనంగానే వస్తుంది, విడుదలవుతుంది, అయినా షుగర్ లెవెల్స్ హై ఉంటున్నాయి. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్, సో ఒబేసిటీ పెరిగే కొద్దీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఇనీషియల్గా షుగర్ లెవెల్స్ పెరగవు, కొంచెం బార్డర్ లైన్ క్రాస్ అవుతాయి. ఫస్ట్ ఇంపైర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ కావచ్చు, లేదా గ్లూకోజ్ ఇంటాలరెన్స్ కావచ్చు. సో ఆ కొంతకాలం దాటిన తర్వాత ఇంకా ప్రీ డయాబెటిక్, ఆ తర్వాత డయాబెటిక్, ఇలా జరుగుతుంది. బట్ ఎక్కడైనా కూడా మనం చైన్ బ్రేక్ చేయగలిగినామంటే ఈవెన్ డయాబెటీస్ రిజల్ట్స్ వచ్చినప్పటికీ ఊబకాయంతో ఉన్నవారు ముఖ్యంగా సరైన ఆహార విధానాలతో మందులు లేకుండా కూడా అద్భుతంగా షుగర్ని మళ్ళీ కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు. కొంతమందిలో కొంతకాలం మందుల అవసరం కూడా ఉంటుంది, మేబీ ఈవెన్ ఇన్సులిన్ అవసరం కూడా ఉండొచ్చు. సో ఆ కొంతకాలం ఆ హై షుగర్ని కంట్రోల్ చేయడానికి ఇవి వాడుకొని, మందులు వాడుకొని మంచి కంట్రోల్ అయిపోయిన తర్వాత ఈ షుగర్స్ని పెరగకుండా ఉండటానికి మంచి జీవనశైలి, మంచి ఆలోచన, కరెక్ట్ ఆహారాన్ని తీసుకుంటూ ఇనిషియల్గా పెట్టిన మందుల్ని కూడా తగ్గించుకుంటూ మందులు లేకుండా కూడా షుగర్స్ పెరగకుండా కూడా చూసుకోవచ్చు. బట్ క్రమశిక్షణ, చిత్తశుద్ధి అవసరం. నాకు డయాబెటీస్ పోయింది, ఇప్పుడు ఇంకా కంట్రోల్ చాలా బాగా అయిపోయాను, నాకు ఇంకా షుగర్ లెవెల్స్ లేవు అనుకొని మీరు కొంతకాలం నిర్లక్ష్యం చేశారంటే మళ్ళీ షుగర్ లెవెల్స్ లేచి తాండవమాడతాయి. అయితే జెనెటికల్గా ఒబేసిటీ వస్తుంది కదా సార్. అయితే కొంతమందిలో ఒక అపోహ ఏముంటుందంటే, నేను లావుగా, అంటే మా ఫాదర్ లావుగా ఉన్నారు, నేను లావుగా ఉన్నాను, అంతే, నేను ఇంకా తగ్గను అనే భ్రమలో ఉండి ఎవరైనా అడిగినా ఇదే ఆన్సర్ చేస్తూ ఉంటారు. ఇంకా తగ్గను అనే భ్రమలో అలానే ఉండిపోవడం, తగ్గడానికి ట్రై కూడా చేయరు కదా. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఓకే, నేను సరదాగానే జవాబు చెప్తాను. ఇప్పుడు ఒక 50 years బ్యాక్, లేదా మన భారతదేశం స్వతంత్ర పోరాటం జరుగుతున్న సందర్భంలో చూద్దాం. ఇప్పుడు ఉదాహరణకి మీరు అడుగుతుంటే గుర్తొచ్చింది, అహ్మదాబాద్లో మన గాంధీ గారి ఆశ్రమం ఉంది కదా, సబర్మతి ఆశ్రమం. అక్కడ చాలా ఫొటోస్ అన్నీ ఉంటాయి మ్యూజియంలో. అక్కడ ఆ ఫొటోస్లో మీరు చూస్తే గాంధీ గారు కానీ, గాంధీ గారితో ఉన్న ఎంతో మందితో కానీ వందలాది వేలాది మంది వెనకాల ఉన్న ఫొటోస్ కూడా ఉన్నాయి. ఎక్కడ కూడా లావుగా ఉన్న వ్యక్తులు కనపడలేదే. ఇప్పుడు జెనెటికల్గా వచ్చుంటే మరి 50-100 ఏళ్ల క్రితంలో కూడా భారతదేశంలో ఇంతే శాతంలో ఊబకాయంలో ఉన్న మనుషులు కనపడి ఉండాలిగా మనకి. అప్పుడు లేరు, మరి ఎందుకు ఇటీవల కనపడుతున్నారు? ఆలోచించాలి. అదేవిధంగా మనం సినిమాలు బాగా చూస్తాం. ఒక 40 years బ్యాక్ మీరు సినిమాలు చూడండి, క్యాజువల్గా ఎక్కడన్నా జనాభా వైపు కెమెరా తిప్పినప్పుడు ఎంత సన్నగా ఉండేవాళ్ళు జనాలు. ఎన్ని సినిమాలలో మనం చూడలేదు, ఎంత సన్నంగా. ఇప్పుడు ఉదాహరణకి గతంలో మన ఊరికి సరదాగా టాపిక్ తీస్తున్నానండి, ఏదైనా మనం పొలిటికల్ ప్రకటనలు జరిగేటప్పుడు జనాభాను చూపిస్తారు. ఇప్పుడు ఉదాహరణకి ఎన్టీ రామారావు గారు ప్రచారం చేసిన రోజుల్లో మీరు ఆ ఫొటోస్ చూడండి, వెనకాల ఎంతమంది లావుగా ఉన్నారు. ఒకప్పుడు ఒక సినిమాకి వెళ్ళటానికి ఇప్పుడు విజయవాడ, గుంటూరు, తిరుపతి ఎక్కడైనా కూడా ఒక్క రిక్షా మాట్లాడుకొని ఒకే రిక్షాలో 5-6 మంది ఎక్కి సినిమాకి వెళ్ళేవాళ్ళు. ఇటీవల మనకి పుష్ప సినిమా రిలీజ్ అయింది, మరి 5 మంది ఇన్నోవాలో వెళ్ళటానికి ఇరకాటంగా ఉంది అంటున్నారు. మరి రిక్షాలో 6-7 మంది ఎక్కగలిగిన రోజులు భారతదేశంలో, ఈరోజు ఇన్నోవాలో 5 మంది ఎక్కితే ఇరకాటంగా ఉంది అంటున్నాం. ఎటువైపు వెళ్తున్నాం మనం? సో దయచేసి ఎక్స్క్యూజెస్ని పక్కన పెట్టి, ఇప్పుడు జెనెటికల్గా ఎస్ నేను ఒప్పుకుంటాను, మీరు అడిగిన ప్రశ్నకు సూటిగా జవాబు ఎస్, తల్లిదండ్రుల్లో ఊబకాయం ఉంది, తాత కూడా ఊబకాయం ఉంది, మరి నాకు కూడా ఊబకాయం ఉందని మీరు అంటున్నారు. బట్ మొదటి నుంచే డైట్ కానీ పాటించగలిగితే, సరి అయిన డాక్టర్ దగ్గర నుంచి కౌన్సిలింగ్ మరి హెల్ప్ పొందగలిగి ఎంతో కొంత ఆ ఒబేసిటీ ఇంకా పెరగకుండా ఆపగలిగి ఆ చైన్ కట్ చేసి కొంచెం వెనక్కి తీసుకురాగలిగితే ఎంత సంతోషం, ఆ వ్యక్తికి ఎంత సంతోషం, ఎంత సరదా, ఎంత ఆసక్తి పెంపొందించుతుంది. ఇది ఆలోచించాల్సింది. ఇప్పుడు ఉదాహరణకి ఒక 60 వయస్సు మనిషి, ఒక స్త్రీ మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతుంది, కొంచెం హై షుగర్తో కూడా ఇబ్బంది పడుతున్నారు, కొంచెం ఓవర్ వెయిట్లో కూడా ఉన్నారు, కొంచెం ఎక్కువగా నడిస్తే ఆయాసం వస్తుంది అనుకుందాం. ఇప్పుడు ఒక మంచి పరిష్కారం దొరికి తనకి ఇప్పుడు షుగర్స్ కంట్రోల్కి తేగలిగాం,
కొంతకాలం తర్వాత బాడీలో 10% బరువు తగ్గారు. ఒక 90 కిలోలు ఉన్న వ్యక్తి 80 కిలోలకో 83 కిలోలకో వచ్చారు అనుకుందాం. ఎంత బెనిఫిట్ ఉంటుంది తెలుసా? తను ఇదివరకు ఒక అంతస్తు ఎక్కలేని వ్యక్తి ఇప్పుడు 3 అంతస్తులు మెట్లు ఎక్కగలుగుతుంది. ఇదివరకు గుడి చుట్టూరు 3 ప్రదక్షిణాలు వేయడానికి ఆయాసం వస్తే ఇప్పుడు 9 ప్రదక్షిణాలు అవలీలగా వేయగలుగుతుంది. ఇదివరకు ఎక్కడైనా దూర ప్రయాణాలు చేయాలంటే అక్కడికి వెళితే మోకాళ్ళు నొప్పి, కూర్చోవాలి, లేయాలి అని ఇబ్బంది పడే వ్యక్తి ఇప్పుడు సరదాగా వాకింగ్ చేయగలుగుతుంది. ఇట్లా అనేక బెనిఫిట్స్ వాళ్ళు పొందగలుగుతారు. బట్ టైం పడుతుంది. అవి సాధించే వరకు కొంచెం ఓపికగా, సహనంగా, ఉత్సాహంగా ఉండాలి. వైద్యం ఆరంభించక ముందే లేదా ఫలానా వైద్య విధానంలో మనకు మంచి ఫలితాలు అందుతాయి అని మనము ఒక ప్రణాళిక చేయకముందే దీని సైడ్ ఎఫెక్ట్ ఏంటి, దాని సైడ్ ఎఫెక్ట్ ఏంటి, ఇది ఎంతకాలం, అది ఎంతకాలం, సో కష్టం అయిపోతాం. ఎస్, కొన్ని విషయాలు కొన్ని ఖర్చుతో కూడినటివి మన చేతుల్లో లేవు. బట్ మనం మంచి ఫలితాలు పొందే కొద్దీ, కరెక్ట్గా ఆచరించే కొద్దీ ఎంత బెనిఫిట్స్ మనిషి ఫీల్ అవ్వగలుగుతాడు అనేది ఒకవైపు. రిపోర్ట్స్ కూడా మారుతాయిగా. ఇప్పుడు ఫ్యాటీ లివర్ సెకండ్ స్టేజ్, అది ఫస్ట్ స్టేజ్కి రావచ్చు, ఇంకా తగ్గిపోవచ్చు. బాడీ మొత్తం మనం కానీ ఒకసారి డెక్సా స్కాన్ తీస్తే కండబలం కంటే కొవ్వుబలమే ఎక్కువ ఉంది అనుకుందాం. సార్కోపీనియా అని కూడా అంటాం కొన్నిసార్లు. మనిషి లావుగా ఉంటాడు కానీ కండబలం ఉండదండి. మనిషి బక్కగా ఉంటాడు, కండబలం తక్కువ ఉండటం ఒకటి, లావుగా ఉండి లోపల కండబలం తక్కువగా ఉండటం వేరే. సో ఒబేసిటీలో సార్కోపీనియా ఉండొచ్చు, జెన్యున్గా సార్కోపీనియా కూడా ఉండొచ్చు. సో అక్కడ కండబలం పెరుగుతూ బరువు తగ్గాలి అక్కడ. కాబట్టి ప్రాపర్గా కొన్ని డైట్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఇటీవల మనం చూస్తే చాలామందిలో ఐరన్ లోపం ఉంది బ్లడ్లో, వైటమిన్ డి లోపం కనపడుతుంది, వైటమిన్ బి లోపం కనపడుతుంది. ఇటువంటి లోపాలు ఉన్నప్పుడు కూడా ఏమవుతుందంటే మనకు తెలియకుండానే బ్యాక్ ఎండ్లో మనకు ఆకలి అనేది, అంటే ఆహారం తీసుకున్న దాంతో తృప్తి చెందాం. ఇంకా 2 ముద్దలు తినాలి, ఇంకా 2 ముద్దలు తినాలని వెళ్తూ ఉంటాం. ఆ 2 ముద్దలు ఏం తింటాం మనం? తెల్లన్నం తింటాం. తెల్లన్నంతో ఏమొస్తుంది? కార్బ్ వస్తుంది. కార్బ్తో ఐరన్ రాదుగా, కార్బ్స్తో ప్రోటీన్ రాదుగా, కండలకు కావాల్సింది ప్రోటీన్గా. కాబట్టి మన ఆహారంలో అన్నీ ఉన్నాయా? ఇటీవల ఏమైపోయింది, ఒకప్పుడు మనం పిల్లల్లో ఆహారంలో చూస్తే రే ఈ గింజలు తినాలి, ఈ ఉడకబెట్టిన పప్పులు తినండి, ఈ ధాన్యాలు తినండి, నీకు నచ్చిన కూరే ఎంతసేపు వేసుకుంటే ఎలాగా, ఈ మిగతా 2 ఐటమ్స్ కూడా 2 వేసుకొని తినాలి. ఇప్పుడు తింటే చాలు, బిడ్డ కూడా వాడికి నచ్చిందే తింటున్నాడు, వాడికి కొంచెం అనుకూలంగా లేకపోతే ఆ కూరలు మిగిలిపోతున్నాయి. అప్పుడేంటి, మనకి ఇంట్లో పెద్దలు ఉండేవారు, వాళ్ళు కనీసం వీళ్ళ మీద దృష్టి పెట్టి ట్రై చేసేవారు. సో అలాగా పిల్లలకు కొన్నిసార్లు మంచి ఆహార పదార్థాలు కూడా ఇష్టం ఉంటాయి. చాలా సంతోషం, అదృష్టం. బట్ మంచి ఆహారాలు పిల్లడికి ఇష్టం కాకపోవచ్చు. అటువంటప్పుడు మనం ఏదో ఒక రూపంలో పెట్టడానికి తల్లిదండ్రులు కూడా టైం కావాలా. అది పెట్టలేదనుకోండి, వాడు బ్రెడ్, బర్గర్లు, రైసు, పెద్దలైతే పప్పల పొడి, మంచి తెల్లన్నం వేడివేడిగా. సో అప్పుడు ఏమవుతుంది, ఊరగాయలతో కొంచెం అన్నం, పప్పల పొడితో ఒక అన్నం, ఇలా తినేసాం అనుకోండి, పొట్ట నిండిపోతుంది. అన్నం మనకు తెలియకుండానే ఇంత తినాల్సిన వాళ్ళు ఇంత తింటాం. సో బాడీకి కావాల్సిన బేసిక్గా కనీసం 60-70 గ్రాములు ప్రోటీన్ కావాలి. ముఖ్యంగా శాకాహారుల్లో ప్రోటీన్ డెఫిషియన్సీ కూడా ఉంటుంది. కాబట్టి శాకాహారులు అయితే ప్రోటీన్ మరి ఎక్కడి నుంచి దొరుకుతుంది, వాళ్ళకి లభ్యమవుతున్న ఆహారాలు ఏంటి, ఎటువంటి గింజలు, ధాన్యాలు వాళ్ళకి అవైలబిలిటీ, వాటిల్లో ఏ మోతాదుల్లో వాటిని మనము సేకరించి తీసుకోగలిగితే ఎంత ప్రోటీన్ పెరుగుతుంది. సో కాబట్టి మనం కొంచెం న్యూట్రిషనిస్ట్ సపోర్ట్ కూడా తీసుకుంటాం. అదేవిధంగా పేషెంట్ కొన్నిసార్లు ఫాలో అప్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఏదో పలానా ఊరు నుంచి వచ్చారు, సో మేడం ఇలా అనుకున్నట్టుగా మనం చర్చించినట్టుగా మీరు ఆహారం మరి తీసుకోగలుగుతున్నారా, మరి మీరు బాగున్నారా. కొంతమంది ఏం చేస్తారంటే పస్తు ఉండటం, రోజులో ఒకే పూట తినటం, లేదా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 2 పూటలు తినటం, ఇలాంటివి కూడా ట్రై చేస్తారు. మీరు పద్ధతిగా ట్రై చేసి ప్రతిఫలం పొందాలని మనం కోరుకుంటాం.